హియర్ ఇస్ అ వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ తస్కరే ద స్మగ్లర్స్ వెబ్. హిందీ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వెబ్ సిరీస్ క్రియేట్ చేసింది నీరజ్ పాండే. సో నీరజ్ పాండే అయినా కానీ ఎంఎస్ ధోని కొన్ని మంచి మంచి సినిమాలు మనకి తెలుసు. సో అట్లనే ఈ వెబ్ సిరీస్ కూడా కొంచెం యూనిక్ గా ట్రై చేశారు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎట్లుందో మామ చూడొచ్చా లేదా అంటే ఒక వన్ టైం వాచబుల్ వెబ్ సిరీస్ ఇది. ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్. సో ఇంతకీ స్టోరీ లైన్ ఏంది మామ అంటే, స్టోరీ లైన్ ఏంటో చెప్పే ముందు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ వస్తే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. స్టోరీ బ్యాక్గ్రౌండ్ అంతా ముంబై శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీసర్ గా మన హీరో ఇమ్రాన్ హష్మిన్, అర్జున్ మీనా పనిచేస్తుంటారు. తాను పనిచేసే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇల్లీగల్ గా అరబ్ కంట్రీస్ నుంచి మన యాంటాగనిస్ట్ బడా చౌదరి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు వయా గోల్డ్, లగ్జరీ ఐటమ్స్ మీద. సో రకరకాలుగా కస్టమ్స్ అధికారులు తప్పించుకొని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇంతకీ మన అర్జున్ మీనా వాళ్ళని పట్టుకున్నారా లేదా, బడా చౌదరిని స్మగ్లింగ్ చేయకుండా ఎలా ఆపారు, ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద వెబ్ సిరీస్ రన్ అవుతా ఉంటది. ఓవరాల్ గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. యావరేజ్ గా 55 మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. సో నాకైతే ట్రైలర్ చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ లో దట్టు కస్టమ్ ఆఫీసర్ గా తన లైఫ్ స్టైల్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎట్లా స్మగ్లింగ్ చేసినప్పుడు ఎట్లా బ్లాక్ చేస్తారు, లేకపోతే ఎట్లా బిహేవ్ చేస్తారు అనే పాయింట్స్ హైలైట్ చేస్తారు అనుకున్నాను. అదే సేమ్ ఇంప్రెషన్ వచ్చింది. స్టార్టింగ్ 2-3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా క్యారెక్టర్స్ ని చూపించుకుంటూ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, లేకపోతే ఇంటర్నేషనల్ గా రాకి ఎలా ఏజెంట్స్ ఉంటారో ఈ కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా అలా ఏజెంట్స్ కొంతమంది ఉంటారని చెప్పడం. సో చాలా ఈవెంట్స్ కొత్తగా అనిపించాయి. బట్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్స్ వచ్చేటప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. అంటే హీరో ఏదనుకుంటే చేసేయడము, ఒక ఫోన్ కాల్ తో అంత బ్లాక్ అవ్వడము, అది రియాలిటీకి చాలా దూరంగా అనిపించింది. ఓవరాల్ గా నేను అంత సాటిస్ఫై కాలేదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలే అనిపించింది నాకైతే. ఇంకా చాలా స్కోప్ ఉంది, చాలా ఈవెంట్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ స్టోరీ వైజ్ గా అనిపించింది. ఒక వన్ టైం వాచబుల్ వెబ్ సిరీస్ గా ఉంది. మేబీ సీజన్స్ మళ్ళీ వస్తుంటాయేమో, నాట్ షూర్. సో ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఎస్ చూడొచ్చు. నో అడల్ట్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. నాకు తెలుసు నేను వీడియోస్ కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నా. నేను కొంచెం ట్రావెలింగ్ లో అక్కడెక్కడ కొంచెం టైం మిస్ అవుతుంది, అందుకే వీడియోస్ లేట్ వస్తున్నాయి. సో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ ట్రై చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.